ప్రతి అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కకి చెప్పండి, అక్క చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇస్తా ఉన్న ఈ 3,000 రూపాయల కోసం మోసపోవద్దక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. రేపొద్దున మనందరూ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని కేవలం మనం బడులకు పంపిస్తే చాలు. బడులకు పంపించినందుకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తారన్నా అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లమ్మకు చెప్పండి. చెల్లి అక్క, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టండి. అందరూ ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఇవాళ మన పిల్లలు మనం చదివించే పరిస్థితిలో లేము. మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా, మన పిల్లలు డాక్టర్లు కావాలన్నా, మన పిల్లలు కలెక్టర్లు బట్టి ఏ చదువు చదవాలన్నా మన ఆస్తులు అమ్ముకుంటే తప్పనిచ్చి, మన అప్పుల పాలైతే తప్పనిచ్చి ఇవాళ మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో మనం ఉన్నామక్క. 20 రోజులు ఓపిక పట్టక్క. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తర్వాత అన్న మన పిల్లల్ని ఇంజనీర్లుగా చేస్తాడు, డాక్టర్లుగా చేస్తాడు, కలెక్టర్ల వంటి చదువులు చదివిస్తాడు. ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, అన్న చదివిస్తాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లికి చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, రైతన్నలుగా ఉన్న ప్రతి అన్నకు చెప్పండి. అన్నా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, చేస్తాను మన రుణమాఫీ చేయకపోగా మోసం చేశాడు. ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం, ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం, అన్నకు అవకాశం ఇద్దాం. ఒక్కసారి అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మే మాసం వచ్చేసరికి అన్న ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలో